కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో కొన్ని గాయాలు కలుగజేస్తూ ఉంటాడు. గాయము మన మేలు కొరకే ఆయన కలుగజేస్తూ ఉంటాడు. అందుకే యోబు గ్రంథము 5వ అధ్యాయంలో ఒక మంచి మాట కనిపిస్తూ ఉంటుంది. ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఎంత చక్కని శ్రేష్టమైన మాట. కొన్ని మార్లు దేవుడు మన జీవితంలోకి శ్రమను అనుమతిస్తూ ఉంటాడు. శోధనను, ఇబ్బందుల్లోనూ మనం అనుమతిస్తూ ఉంటున్నప్పుడు మనము దానికి లోబడాలి. ఆయన అనుమతించే ప్రతి పరిస్థితికి కూడా మనము లోబడాలి. కొన్నిసార్లు ఎందుకు ఈ శ్రమ నాకే వచ్చింది, ఎందుకు ఈ గాయం నాకే వచ్చింది అని మనం దేవుని ఎదురు ప్రశ్నిస్తాము. కానీ ఆయన చేయు ప్రతి కార్యము కూడా మన మేలు కొరకే. ఒక హాస్పిటల్కి మనం వెళ్ళినప్పుడు మన అవయవంలో లోపం ఉన్నప్పుడు దానిని సర్జరీ చేస్తూ ఉన్నప్పుడు ఆ వైద్యుడు ఆ శరీరం పైన గాయము చేసి ఆ యొక్క అవయవంలో ఉన్న లోపాన్ని సవరిస్తాడు కదా. మరి పరిశుద్ధుడైన దేవుడు నీ ఆత్మీయ స్థితిని, నీ ఆత్మీయ జీవితము భ్రష్టత్వంలో పడిపోతూ ఉన్నప్పుడు, ఇబ్బందికరమైన వ్యసనాల్లో పడిపోతున్నప్పుడు, పాపతంత్రముల్లో పడిపోతున్నప్పుడు నిన్ను బాగు చేయుటకు ఆ గాయములు కొన్నిసార్లు నీ జీవితంలో రేపుతా ఉంటాడు. అటువంటి గాయములను దేవుడు నీ జీవితంలో కలుగు చేసినప్పుడు నీవు భరించాలి. కొన్నిసార్లు ఆ యొక్క భారము, ఆ యొక్క శ్రమ ఎందుకు నీ జీవితంలో కలిగిందని కలత చెందే కన్నా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు నీ లోపాలన్నిటినీ కూడా ఆయనే సవరిస్తాడు. కనుక దేవుడిచ్చు గాయము మన మేలు కొరకే. దేవుడు ఏది చేసినా సమస్తము మేలు కొరకే జరిగించువాడై